సమస్యలతో అలసిపోయావా? అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుతునని దేవుడు సమస్యలతో అలసిపోయిన నీతో మాట్లాడుతున్నారు. సాధారణంగా జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అని అందరం ఆశపడుతూ ఉంటాం. దానికోసం ఎంతగానో పోరాడుతూ ఉంటాం. అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాం. కలిగి ఉన్న దానిలోని కూతురికి లేదా కొడుకుకి పెళ్లి చేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ వచ్చేవారి కోరికలను అక్కర్లను తీర్చలేక, కట్నంలను ఇవ్వలేక, నీ బిడ్డ వివాహం చేయలేక కుమిలిపోతున్నావా? బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగం నిమిత్తం ఎంతగానో ప్రయాసపడుతున్నప్పటికీ కూడా లంచం ఇవ్వలేదు అను, ఉద్యోగానికి కావలసిన చదువు నీకు ఉన్నప్పటికీ కూడా కావలసిన అందం హుందాతనం లేదు అను, కావలసిన అనుభవం నీకు లేదు అను, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ పరీక్షలు రాసినప్పటికీ కూడా నీవు ఆశించిన ఉద్యోగం పొందుకోలేక నిరాశతో అలమటించిపోతున్నావా? పరిస్థితి బాగలేక చేయవలసి వచ్చిన అప్పులను ఎలా తీర్చుకోవాలో అర్థం కాక, ఎదుటివారి మేలు కోసం వారికి సహాయం చేసి తిరిగి వారి నుండి డబ్బులను రాబట్టలేక ఆర్థికంగా చితికిపోయి కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక అలసిపోయావా? బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని రాత్రి పగలు కష్టపడుతున్న పరీక్షలను ఉత్తీర్ణత పొందలేక ఇక నేను చదువుకోలేనేమో, మంచి స్థితికి చేరుకోలేనేమో అని దిగులు పడుతున్నావా? ఎంతమంది చుట్టూ తిరిగినా రోగం ఏమిటో తెలియక, ఎప్పుడు ఎలా నయం అవుతుందో తెలియక, నీకున్న అనారోగ్యాన్ని బట్టి లేక గర్భఫలమును పొందుకోలేక నిట్టూర్పులు విడుస్తూ జీవిస్తున్నావా? తాగుబోతు తిరుగుబోతు భర్తను, అవిధేయురాయలైన భార్యను, బిడ్డలను మార్చలేక, వారితో కలిసి జీవించలేక జీవితంపైన విసుగు చెంది ఉన్నావా? ఆదరించేవారు లేక, ప్రేమగా పలకరించేవారు లేక, నిన్ను అర్థం చేసుకుని చెయ్యి అందించేవారు లేక ఒంటరితనంలో అల్లాడుతున్నావా? నీవు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందలేక కృంగిపోయావా? పాపాల ఊబి నుండి, రహస్య పాపముల నుండి విడుదల పొందలేక విడిచి పెట్టిన పాపంపైనే ఆకర్షించబడుతూ స్థిరమైన విశ్వాస ప్రార్థనా జీవితంను కలిగి ఉండలేకపోతున్నావా? ఎన్నిసార్లు పైకి ఎదిగినా ఎక్కడో ఏదో ఒక స్థితిలో తిరిగి కిందకి పడిపోతున్నావా? జీవితం సేవ సంఘం కట్టబడుతుంది అని సంతోషించే లోపే నువ్వు ఎప్పటికీ విజయం సాధించలేవంటూ ఓటమి నిన్ను అడుగడుగున వెంటాడుతుందా? ఇలా ఈ వాక్యం చదువుతున్న వారిలో ఎందరో ఏదో ఒక స్టేజ్లో ఉండి ఉండవచ్చు. బహుశా ఇది చదువుతున్న నీవు నేడు నా స్థితి ఇదే కదా ప్రభువా అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు. అయితే అలసిపోయిన, సొమ్మసిల్లిపోయిన, నిరాశకు గురి అయిన, నిట్టూర్పులు విడుస్తున్న నీకే దేవుడు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నారు. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసేయున్నది. నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు వాడైనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగి చేయవాడు ఆయనే. నీ బాధ నిశ్చయముగా నేను చూశాను. నిట్టూర్పులతో నీవు పెట్టు మొర్ర నా యొద్దకు చేరింది. సొమ్మసిలి కృంగిపోయి కృషించిపోయి నీ ఆశలకు నేనే ఊపిరిని పోస్తాను, నీకు బలమును అనుగ్రహించి నీ ఆశను తృప్తిపరుస్తాను అని నీవు నమ్మిన దేవుడు ఈ దినం నీకు తెలియపరుస్తున్నారు. నమ్మిన వారందరూ కలిసి ఆమేన్ చెప్తామా? అందరూ కలిసి ఆమేన్. కాబట్టి అలసి ఉన్న నీ ప్రాణంను ఆ కన్నమైన ప్రేమలో కౌగిలిలో సేదదీరనిమ్ము. ప్రియదేవుని బిడ్డ, అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.